ఈ పంట కోసిన తర్వాత ఈ వడ్లను తీసుకొచ్చి ఈ ఐకేపీ సెంటర్లో వడ్ల కేంద్రంలో వారాల తరబడి ఇక్కడ ఉండడం చేత ఈ వర్షం మబ్బులకు ఎప్పుడు ఎలాంటి తుఫాను వల్ల ఎలాంటి వర్షం వస్తుందో తెలియని పరిస్థితి, వడ్లు మొత్తం నీటిపాలు అవి బురద పాలయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వారి నిబంధనలు పక్కకు పెట్టి ఈ మాయిశ్చరైజ్ తేమ శాతాన్ని చూడకుండా ఆ వెంటనే ఈ యొక్క మాయిశ్చరైజ్ శాతాన్ని చూడకుండా వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసినట్టయితేనే ఈ యొక్క రైతులను ఆదుకునే వాళ్ళు అవుతారు. లేకపోతే రైతులు ఈ యొక్క 6 గాలము ఎకరాన 30,000 ఖర్చు పెట్టి ఈ యొక్క 4 నెలల నుంచి ఎదురు చూసినటువంటి పంట మొత్తం నాశనం అయ్యి మట్టిపాలయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మాయిశ్చరైజ్ శాతం చూడకుండా వెంటనే కొనుగోలు చేయాలని, అదేవిధంగా ఈ యొక్క వడ్లని విభజించి పాలసీ ఉండకుండా సన్నం వడ్ల లేకనే దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ చెల్లించాలని, అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, ఈ యొక్క అన్ని రకాల పంటలకు కూడా మద్దతు ధర తెలియజేయాలని మా యొక్క అఖిల భారత రైతుల సంఘం పిలుపునిస్తుంది. అదేవిధంగా రైతాంగం కూడా ఈ కళ్ళాల మీద ఈ యొక్క కాంటల కోసం, లారీల కోసం ప్రభుత్వం ఎప్పుడు పంపిస్తుంది, వడ్ల కొనుగోలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారని 24 గంటలు వాళ్ళు కళ్ళు కాయలుగా ఎదురు చూడడం జరుగుతున్నది. కావున వెంటనే ప్రభుత్వం వారు స్పందించి ఈ యొక్క మాయిశ్చరైజ్ శాతం చూడకుండా తక్షణమే ఈ యొక్క వెంటనే పొలం నుంచి వచ్చిన వెంటనే ఈ యొక్క వడ్లను ఆరబెట్టి ఈ యొక్క రైతులు ఈ యొక్క వర్షంలో తడిసి నాశనం చేసుకోకముందే వెంటనే కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని, 500 బోనస్ కూడా దొడ్డు వాళ్ళకి ఇవ్వాలని మా యొక్క అఖిల భారత రైతుల సంఘం డిమాండ్ చేస్తుంది.